Sorry ass DJ. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అదేమిటి? గ్రహణం ఎప్పుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి గ్రహణంలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి? ఏ రాశుల వారికి ఈ గ్రహ ప్రభావం వర్తిస్తుంది? ఏ గ్రహాల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది ఇప్పుడు వచ్చేటువంటిది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణము 7వ తారీఖు 9వ నెల 2025 ఆదివారం రోజున రాత్రి సంభవిస్తూ ఉంటుంది ఈ గ్రహణం. మరి ఈ గ్రహణంలోనికి వస్తే ఈ గ్రహణ వివరాలు ఎలా ఉన్నాయి? ఈ గ్రహణం భాద్రపద పౌర్ణమి రోజున సంభవిస్తుంది. ఇది రాహుగ్రస్త సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం. చంద్రుడు కుంభరాశిలో శతభిష మరియు పూర్వభాద్ర నక్షత్రాలలో గ్రహణానికి లోనవుతున్నాడు. చంద్రుడు కుంభరాశిలో శతభిష నక్షత్రము రాహు కాబట్టి పూర్వభాద్ర నక్షత్రంలో ఉండేటువంటి అవకాశం ఉంది. అందువల్ల కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దానం చేసి గ్రహశాంతి పూజలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇప్పుడు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమయాన్ని మనం చూద్దాం. స్పర్శకాలం రాత్రి 9:50 మొదలుకొని ఉన్మీన కాలం రాత్రి 10:58 మధ్యకాలం ఎప్పుడయ్యా అనంటే 11:41 12:24 మోక్షకాలం ఎప్పుడు? రాత్రి 9:50 ఈ గ్రహణం ప్రారంభమై రాత్రి 1:31 వరకు ఈ గ్రహణం అనేటువంటిది ఉంటుంది. మొత్తం ఈ గ్రహణ వ్యవధి తర్వాత అత్యంత పుణ్యకాలం 3:41 ఈ గ్రహణం అనేటువంటిది ఉంటుంది. మరి ఈ గ్రహణము ఏ రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది అని అనుకున్నప్పుడు కుంభరాశి స్వస్థానంలో స్వరాశి కాబట్టి ఆ రాశిలోనే చంద్రుడు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు కుంభరాశి వారు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. సింహరాశి దాంపత్య సంబంధాల విషయాల్లో ఒడిదుడుకులు జరిగేటువంటి అవకాశాలుంటాయి. వృషభ రాశి ఉద్యోగ ప్రతిష్ట విషయంలో శ్రద్ధ అవసరం అవుతుంది. వృశ్చిక రాశి కుటుంబము గృహసుఖము విషయంలో ఇబ్బందులుంటాయి. శుభప్రదమైనటువంటి రాశులు అంటే ఇప్పుడు కుంభరాశి, సింహరాశి మరియు వృషభ రాశి, వృశ్చిక రాశి వారు ఈ గ్రహణం ముగిసిన తర్వాత దానాలు చేయడం మంచిది. చంద్రబింబం కలిగినటువంటిది బ్రాహ్మణునికి దానం చేయడము, సాహిత్యం దానం చేయడం అనేటువంటిది చాలా మంచిది. మరి ఏ రాశుల వారికి శుభంగా ఉంటుంది అని చూసినప్పుడు మేషరాశి వారికి లాభాలు కొత్త అవకాశాలుంటాయి. మిథున రాశి వారికి ధనలాభము ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. కన్యారాశి వారికి ఉద్యోగంలో శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి. ధనస్సు రాశి వారికి ధైర్యము కొత్త ప్రణాళికలు స్నేహ సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మధ్యమంగా ఉండేటువంటి రాశులు ఏవయ్యా అనంటే కర్కాటకము, తులారాశి, మకర రాశి, మీనరాశి వారికి మధ్య రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక ఈ గ్రహణ విషయానికి వస్తే ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి. కత్తెర, సూది, కత్తి, పదునైన వస్తువులను వాడరాదు. మరియు
కుట్టు పనులు, మిషన్ కుట్టేటువంటి వారు, రాసేటువంటి వారు వ్రాయడము, శరీరంపై రాయడము, శరీరాన్ని కాళ్ళు నొస్తున్నాయని చెప్పి ఆయింట్మెంట్లు అవి ఇవి రాక్కోవడము, అలాంటివి ఏవి కూడా చెయ్యరాదు. చంద్రుణ్ణి నేరుగా చూడరాదు. ఈ సమయంలో మంత్ర జపం, దేవుణ్ణి పేరు జపించడం శ్రేయస్కరం. ఎవరైతే ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఇష్టదైవముని ఆ దేవుని జపం చేసుకోవడం చాలా మంచిది. భోజనం, మరి ఈ గ్రహణ సమయాల్లో భోజనం ఎప్పటి వరకు చేయవచ్చు అని చెప్పి అనుకుంటే, గ్రహణ సమయంలో వంట భోజనం అనేటువంటిది ఏది చెయ్యరాదు. కాబట్టి స్పర్శకాలానికి ముందే అంటే 9:58 నిమిషాలకు గ్రహణం ప్రారంభమైతే దానికంటే 3 గంటల ముందు భోజనాదుల కార్యక్రమాలు చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా ఇదే విధంగా పాటించుకుంటే బాగుంటుంది. ఈ చంద్రగ్రహణం రాత్రి 9:50కి ప్రారంభమవుతుంది. అందువల్ల అందరూ ఆ సమయానికి ముందే 3 గంటల సమయానికి ముందే భోజనం చేయాలి. కానీ ఇవి మినహాయింపు కొంతమందికి ఉంటుంది. పిల్లలు, ముసలివారు, వృద్ధులు, రోగులు అవసరమైతే తేలికైనటువంటి ఆహారం తీసుకోవచ్చు. పండో పలహారమో ఆ సమయంలో తీసుకోవచ్చు. మిగతా వారు మాత్రం గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి శుద్ధి చేసిన తర్వాతనే మళ్ళీ భోజనం చేసుకోవాలి. స్నానం చేయాలి, ఇల్లు శుభ్రపరచుకోవాలి, తర్వాత భోజనం అనేటువంటిది చేయవలసి ఉంటుంది. ఈ గ్రహణ జాగ్రత్తలు, ఈ పూజలు, శుభకార్యాలు అన్నిటినీ కూడా ఆపివేయాలి. గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు చెయ్యరాదు, మరియు శుభకార్యాలు అస్సలు పనికిరాదు. గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి దానం చేసి శాంతి కర్మలు జరిపించుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వారు గ్రహణ స్నానం తప్పనిసరిగా చెయ్యాలి, దానాలు చేసుకోవాలి. ఇక ఇదే 7వ తారీఖు 9వ నెల 2025 సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క సంపూర్ణ వివరణ. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ గ్రహణానికి లోను కాకుండా ఉండాలి. దీనివల్ల వచ్చేటువంటి ఆటంకాలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ అండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.